గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని కూడా సక్రమంగా నడిపించడానికి ఈ 2 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలని మనం చేసుకున్నాం. అటు రోడ్లు డెవలప్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఈరోజు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అలాగే ప్రధానమైనటువంటి రైతులకి ముఖ్యమైనటువంటిది ఇరిగేషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలు కూడా ఎటువంటి కనీసం ఒక పారెడు మట్టి కూడా తీసిన పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆనాడు ఇక్కడ మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కనీసం రైతులు ఏం ఇబ్బందులు పడుతున్నారా, రైతులకి ఏమైనా కష్టాలు ఉన్నాయని చెప్పి ఏనోడు కూడా గమనించినటువంటి పరిస్థితి లేదు. అయితే మొన్న ముఖ్యమంత్రి గారు ఇరిగేషన్ మినిస్టర్ గారికి క్లియర్ డైరెక్షన్ ఇచ్చారు. క్యాబినెట్లో కూడా ఆమోదం పొందడం జరిగింది. దగ్గర O&M కింద అంటే ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ కింద మెయింటెనెన్స్ కింద దగ్గర 3 కోట్ల రూపాయలు 1,75,00,000 ఇరిగేషన్ కాలువలకి 1,75,00,000 డ్రైనేజీల రిపేర్లకి ఇవాళ మనకి ఇవ్వడం కూడా జరిగింది. ఆ పనులు ఈ రోజున ఇక్కడ అరిసేపల్లిలో ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పుడే ఈ కాలువ దగ్గర 6 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఈ కాలువని ఈ మట్టి ఏదైతే తీయాల్సినటువంటి పనులన్నీ కూడా ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇదే కాకుండా మరి గతంలో ఏదైతే బందర్ సెక్షన్ కింద 17 పనులు 99.36 లక్షల పనులు, అలాగే 9th ఛానల్ కింద 11 పనులకి 75 లక్షలు ఆల్రెడీ పనులు మంజూరయ్యాయి. అలాగే మురుగునీటి కాలువల కింద 32 పనులకి 1,75,00,000. అంటే ఇవన్నీ కూడా ఎండాకాలంలోనే చేయడానికి నిర్ణయించుకున్నాం. అదే వర్షాలు పడిన తర్వాత గతంలో వర్షాలు వచ్చాక ఒకటి పైన బకెట్ ఆడిచ్చి బిల్లులు చేసుకున్నాడు తప్ప ఎక్కడా కూడా సంపూర్ణంగా పనులు చేసినటువంటి పరిస్థితి. కానీ ఈ సంవత్సరం అయితే పూర్తిగా సమ్మర్లోనే పనులన్నీ కూడా కంప్లీట్ చేసి రేపు కాలువలు వదిలే నాటికి పనులు పూర్తి చేసి చూపించడం జరుగుతుంది. ఇది ఊరికే పైన మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. ఇదే కాకుండా బందరు మచిలీపట్నం పరిధిలో దగ్గర 5 కోట్ల రూపాయలు మనకు శాంక్షన్ వచ్చింది. 25 కోట్లు ఇరిగేషన్ కింద ఇస్తే మనకి 5 కోట్ల రూపాయలు మనం మచిలీపట్నానికి మనం తీసుకోవడం జరిగింది. అలాగే జొన్నలవారి మూడి సైఫన్ కూడా 1 కోటి రూపాయలతో, ఎందుకంటే అక్కడ ఆ సైఫన్ లేని కారణంగా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్తా ఉండే జరిగేది. దానికి 1 కోటి రూపాయలు జొన్నలవారి మూడి సైఫన్కి మంజూరు చేయడం జరిగింది. అలాగే రిపేర్ల కోసం దగ్గర 1,50,00,000 రూపాయలు కేటాయించడం అనేది. అలాగే డ్రైనేజ్ అవుట్ఫాల్ స్పేస్ ఏదైతే ఉప్పు నీరు మనకి కాలువల్లోకి ప్రవేశిస్తారు సముద్రపు పోటు వచ్చినప్పుడు, దానికి అవుట్ఫాల్ స్పేస్ను కూడా దగ్గర 1 కోటి రూపాయలు ఒక మరమ్మతులు రిపేర్ల కోసం, షట్టర్ల రిపేర్ కోసం 1 కోటి రూపాయలు వచ్చి ఉన్నాయి. అలాగే లంకపల్లి డ్రైన్ తవ్వకానికి సంబంధించి 20 లక్షలు, అలాగే స్ట్రెచ్చర్ల మరమ్మతు కొరకు 1,30,00,000 కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా బందరు మచిలీపట్నానికి వస్తున్నటువంటి అటు తాళపాలెం ట్రైన్ కానీ, ఇటు శివగంగ ట్రైన్ కానీ, అలాగే 9th ఛానల్ కానీ, గోదిరెడ్డి పని కానీ, ఇవన్నీ కూడా ఏది ఎక్కడ ఎప్పుడు అవసరం ఉందో అవన్నీ కూడా ముందే ఐడెంటిఫై చేసుకున్నాం. అవన్నీ కూడా ఎస్టిమేట్లు ప్రిపేర్ చేసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఇవాళ ఇవన్నీ కూడా శాంక్షన్ తీసుకురాగలిగాం. గతంలో పనిచేసినటువంటి నాయకులు ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి